ఒక దళితుడైనటువంటి సుబ్రహ్మణ్యం మీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్గా ఉంటే హత్య చేసి డోర్ డెలివరీ ఇచ్చింది వాస్తవం కాదా? ఇవాళ సాక్షుల్ని భయపెడతా ఉంటే కోర్టు బెయిల్ రద్దు చేసింది వాస్తవం కాదా? అలాగే ఒక మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ పిచ్చోడని ముద్రేసి హత్య చేయడానికి కారణం మీరు కదా, అతను చనిపోవడానికి కారణం మీరు కదా? అలాగే అభం శుభం తెలియనటువంటి మరి ఒక చిన్నారి వాళ్ళ అక్కని ఏడిపిస్తున్నారని అతను కంప్లైంట్ చేస్తే పెట్రోల్ పోసి తగలబెట్టేస్తారు. అమర్నాథ్ గౌడ్ అనే ఒక బీసీ సోదరుడిని ముక్కు పచ్చలాన్ని పసికందుని పెట్రోల్ పోసి తగలబెట్టేసింది వాస్తవం కాదా? తోట చంద్రయ్య మీ చేస్తున్నటువంటి మీకు వ్యతిరేకంగా అతను మాట్లాడాడని చెప్పి నడి రోడ్డు మీద కత్తి పెట్టి పీక్కోసింది వాస్తవం కాదా? నందం సుబ్బయ్య ప్రొద్దుటూరులో అతి కిరాతకంగా హత్య చేసింది వాస్తవం కాదా? అనేక మంది బీసీల మీద అక్రమ కేసులు పెట్టి, అనేక మంది నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించింది వాస్తవం కాదా? ఇవాళ మీరు ఏదో ముసలి కన్నీరు కార్చాలని మీరు ప్రయత్నం చేస్తూ ఇవాళ ఈ ప్రభుత్వం మీద నిందలేయాలని మీరు ప్రయత్నం చేస్తే అది జరగదు జగన్మోహన్ రెడ్డి గారు.